తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు ఎన్నికలకు సైతం మరెంతో సమయం లేదు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్లకు ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేదు. కానీ తెలంగాణలో మాత్రం గెలుపు అవకాశాలున్నాయి. ఇక్కడి అధికార పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉండటంతో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అన్నది 2 పార్టీల అంచనా. దీంతో తమ బలాన్ని ప్రదర్శించడానికి, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ సంగతి గమనిస్తే దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో మొదలైన ఉత్సాహం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తారాస్థాయికి వెళ్లింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం నిరాశపరిచిన, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఢీలాపడిన, ఇంకా గెలుపు బరిలోనే ఉన్నామనే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ గెలుపు అవకాశాలపై ఆశలు పెట్టుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగోలేకపోయినా ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉంది. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ది కీలకమైన స్థానం. ఇప్పటికే 7% ఉన్న జనసేన ఓటు బ్యాంకు గత 4.5 ఏళ్లలో 13% పెరిగిందని వారి అంచనా. ఇదే విషయం సర్వేలో తేలిందని చెప్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను, మోడీపై ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకుంటే ఏపీలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందనే భావనలో బీజేపీ ఉంది. అయితే అక్కడున్న సమస్యల్లా జనసేన, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించటం. గతంలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షమైన 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు బీజేపీ అధిష్టానానికి కోపం తెప్పించింది. దీనికి తోడు కాంగ్రెస్తో కలిసి గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేశారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాల తరువాత తన వైఖరిలో మార్పు తెచ్చుకున్న బాబును బీజేపీ దూరం పెట్టింది. టీడీపీ నుంచి ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న బాబుకు అనుకూలంగా ఏనాడూ ప్రవర్తించలేదు. చంద్రబాబును అరెస్టు చేసి దాదాపు నెల కావస్తోంది. అయినా బీజేపీ పెద్దల నుంచి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నితిన్ గడ్కరీ తప్ప బీజేపీలో ఏ కీలక నాయకుడు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఖండించలేదు. ఎన్డీఏ పక్షాల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. చివరికి బీజేపీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని విమర్శలు వినిపించినా ఎక్కడా ప్రకటన రాలేదు. ఇక ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కేసును క్వాష్ చేయించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా లోకేష్ గత 2 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న అనుకూల ఫలితాలు రావట్లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలే చంద్రబాబుని కట్టడి చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబుకి రాజగురువుగా భావించే కీలకమైన వ్యక్తితో హైదరాబాద్లో భేటీ అయ్యారు. బాబుకు అనుకూలంగా పనిచేసే మరికొంతమందిని కూడా కలిసినట్టు సమాచారం అందుతోంది. వీరందరూ కలిసినప్పుడు చంద్రబాబుపై చర్చ రాకుండా ఉండే అవకాశమే లేదు. ఓవైపు చంద్రబాబు అరెస్టుపై స్పందించకుండా వారిని కలవడం వెనుక అంతరార్థం అంతుపట్టట్లేదు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందే తప్ప వేరే ప్రాధాన్యత ఏమీ లేదు అని కూడా తెలుస్తోంది. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశమే ఉంటే తెలంగాణ ఎన్నికల కన్నా గొప్ప అవకాశం లేదు. బీజేపీ తెలంగాణలో బలంగానే ఉన్నా టీడీపీ సాంప్రదాయక ఓటు బ్యాంకు, సెటిలర్ల మద్దతు లభిస్తే, దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్ చరిష్మా కలిస్తే ఫలితాల్లో చాలా మార్పే వస్తుంది. దీనికి తోడు 119 స్థానాల్లో పోటీకి బలమైన అభ్యర్థులు దొరికే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమవుతున్న సాంప్రదాయక తెలుగుదేశం ఓటు బ్యాంకు ఎంతో కొంత సజీవంగానే ఉంది. అయినా ఈ వైపు బీజేపీ ఆలోచన చేయట్లేదంటే వారి మదిలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత తగ్గలేదని అర్థమవుతోంది. ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పుడప్పుడు ఏదో చిన్న విమర్శలు తప్ప ప్రభుత్వ తీరుపై బీజేపీ పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. ఇక ఎన్డీఏ తీసుకునే ప్రతి నిర్ణయానికి, చట్టానికి పార్లమెంట్లో వైసీపీ మద్దతు ఇస్తూ వస్తోంది.
దానికి తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం ఏపీకి తన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అన్ని సందర్భాల్లో అందిస్తోంది. ఏపీ సీఎం హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ కీలక నేతల అపాయింట్మెంట్లు ఈజీగా దొరికేస్తున్నాయి. ఢిల్లీ నుంచి రిటర్న్ ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే కేంద్రం నుంచి నిధులు క్రెడిట్ అవుతున్నాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఈ రెండు ప్రభుత్వాల మధ్య స్నేహం మాత్రం తగ్గట్లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారే తప్ప ఏపీ బీజేపీ నుంచి అనుకున్నంత స్థాయిలో ఎలాంటి ప్రకటనలు రాలేదు. దీన్ని బట్టి ఏపీలో బీజేపీ స్టాండ్ అర్థమవుతోంది. ఏపీ విషయంలో బీజేపీ వ్యవహార శైలిలో అతి కీలకమైన విషయం జనసేనతో పొత్తు వ్యవహారం. ప్రస్తుతానికి జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం. పూర్తిగా దూరం పెట్టిన పార్టీ టీడీపీ. వీరిద్దరూ అఫీషియల్గానే పొత్తులోకి వెళ్లినట్టు ప్రకటనలు, ఎన్నికల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయినా బీజేపీ ఆ విషయంలో కూడా సైలెంట్గానే ఉంది. ఇప్పటికీ జనసేన మా మిత్రపక్షమే అని ప్రకటనలు చేస్తూనే ఉంది. జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే వరకు మేమేం రెస్పాండ్ అవ్వం అని రాష్ట్ర నాయకులు అంటున్నారు. టీడీపీని పక్కన పెట్టాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చి ఉంటే జనసేన పార్టీని కట్టడి చేయటమో లేక ఎన్డీఏ నుంచి బహిష్కరించటమో చెయ్యాలి. అయితే ఈ రెండూ జరగట్లేదు. ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికల తరువాతే అక్కడి రాజకీయాలపై ఫోకస్ చేయబోతున్నారా అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే ఈ వైఖరి ప్రదర్శిస్తోందని అర్థమవుతోంది. ఇక తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ విమర్శల ధాటిని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ ఖాతాలోకి వేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరని భావించే మీడియా అధినేతలను కలిసి వారిని సపోర్ట్ అడుగుతూనే రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 3 రోజుల్లో 2 సార్లు ప్రధాని పర్యటించడం, వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయటం చకచకా జరిగిపోయాయి. ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పసుపు బోర్డు, కృష్ణా ట్రైబ్యునల్ని ప్రకటించి తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక దీనికి కొనసాగింపుగా బీజేపీ కీలక నాయకుల సభలను నిర్వహించి తద్వారా లాభపడాలని కూడా ప్రణాళికలు రచిస్తోంది. అసంతృప్త నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పి పార్టీలో ఉన్న లుకలుకలను సరిచేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఇతర పార్టీలోని అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు రాష్ట్ర నాయకులు. బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూనే కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఇప్పటికే వెలువడుతున్న సర్వే రిపోర్టుల్ని తమకు అనుకూలంగా చూపిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పై విమర్శల డోసు పెంచారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఓటుకు నోటు కేసును ఉదహరిస్తూ రేవంత్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఓటుకు నోటులా ఇప్పుడు సీటుకు నోటు అనే నినాదాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీట్ల కోసం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈ విమర్శలకు బీజేపీ కూడా వంత పాడుతోంది. తద్వారా బీజేపీ లాభపడాలన్నది వారి ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ ను బీజేపీ బి టీమ్గా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రధాని ద్వారా తిప్పికొట్టడంలో పార్టీ సక్సెస్ అయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకుల స్పందన బీజేపీకి లాభం చేకూర్చింది. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మంచి ఫలితాలు సాధించడంలో బీజేపీది అందవేసిన చెయ్యి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బీజేపీ తమ గేమ్ ప్లాన్ ని కంటిన్యూ చేస్తుంది. ఇక రాష్ట్రంలో అధికారంలో కన్నా కేంద్రంలో అధికారం బీజేపీకి ప్రాధాన్యం కాబట్టి కేంద్రంలో పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పట్టువిడుపులకు ఆస్కారం